Hi friends, good evening to everyone. వెల్కమ్ టు స్మార్ట్ స్టాప్ లాస్ ట్రేడింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ని అబ్జర్వ్ చేసుకుంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ద్వారా మనకి ఈరోజు మార్కెట్లో ఎటువంటి ఎంట్రీస్ వచ్చాయో మనం ఈరోజు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మనం చెక్ చేసుకుందాం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చెక్ చేసుకుంటే స్ట్రక్చర్ ఎలాంటిదే లేదు. మార్కెట్ ఏంటంటే జస్ట్ సింపుల్గా లాస్ట్ ప్రీవియస్ డే హైని బ్రేక్అవుట్ చేసి ఓ బిగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయ్యి మార్కెట్ టోటల్లీ ప్యూర్లీ కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. సో మనం ఏంటంటే లాస్ట్ క్లాస్లో చోటు చెప్పుకుంది ఏంటంటే ఇంకా ఫుల్ బుల్లిష్గానే ఉంటాం అనుకున్నాం. అంటే బుల్లిష్గా ఉంటాం అనుకున్నాం, కాకపోతే ఏంటంటే ఈరోజు ఫుల్ గ్యాప్ అప్ అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్నది చూడండి, ఇది ఈ ఏరియా ఒక స్లప్పల్ జోన్ లాంటిది. మార్కెట్ ఓపెనింగ్ స్టార్టింగ్ ఏంటంటే ఇదే బ్రేక్ చేసి పైన క్లోజ్ అయిపోయింది. సో ఈరోజు అంతా బుల్లిష్గానే ఉందామని ఫిక్స్ అయ్యాను. కాకపోతే ఏంటంటే ఫుల్ టోటల్ కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఒకే ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ దొరికింది. అది కూడా ఏంటంటే ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ కాదు, అండ్ ఈ అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీ నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేసే స్ట్రాటజీ అన్నమాట. అది మీకు ఒక చిన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. ఓకే. ఓకే, అది 1:8 రిస్క్ రివార్డ్ అలా ఇచ్చిందన్నమాట. అది 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇచ్చిందన్నమాట. అంటే ఆ, ఓకే, మనం ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్. చూసుకుంటే మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఇక్కడెక్కడ ఏంటంటే పుల్ బ్యాక్స్ కూడా లేవు. సో ఆర్డర్ బ్లాక్ తీసుకుందాం అంటే తీసుకోలేము కదా. పుల్ బ్యాక్స్ ఉంటేనే మనం ఆర్డర్ బ్లాక్ అనేది తీసుకోగలం. సో పుల్ బ్యాక్ లేదు, ఆర్డర్ బ్లాక్ తీసుకోలేము. తర్వాత ఏంటంటే ఇది ఇక్కడ ఒక అన్మిటిగేటెడ్ అన్మిటిగేటెడ్ జోన్ అన్నమాట. ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోని టాప్లోని అది ఇక సప్లై జోన్లో వర్కౌట్ అవుతుంది. కానీ అది కూడా టచ్ అయిందంటే అది కూడా టచ్ అవ్వలేదు అనమాట. పోనీ అది టచ్ అయ్యి పోనీ డౌన్ సైడ్ ఏవైనా ఎంట్రీ తీసుకోవచ్చు అనుకుంటే, అంటే డౌన్ సైడ్ ఈ స్మాల్ మూవ్ ఉంది కదా. అంటే ఈ డౌన్ సైడ్ ఏదంటే ఆ మార్కెట్ టోటల్ అప్ ట్రెండ్లో ఉన్నా సరే ఏంటంటే మనం కొన్ని సార్లు ఎంట్రీ రావడం కోసం ఏంటంటే రివర్స్ అంటే రిట్రేస్మెంట్లో వచ్చే మూవ్లో కూడా మనం ఏంటంటే ఆర్డర్ బ్లాక్స్ తీసుకుంటాం కదా. కాకపోతే అది కూడా టచ్ అవ్వలేదు. పోనీ దాన్ని టచ్ అయ్యి ఉంటే మనం అక్కడ ఎంట్రీ ఏమైనా అంటే ఇది తీసుకుందాం అనుకున్నా లేదు, దానికి కూడా టచ్ అవ్వలేదు. మార్కెట్ ఈ సర్టెన్ రేంజ్లోనే ఉండి కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోయింది. సో ఏంటంటే అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీలో ఒక పార్ట్ పైన ఒక టైప్ ఆఫ్ ఎంట్రీ ఏంటంటే ఏం లేదన్నమాట. ఇప్పుడు ఇది ఉంది కదా, మార్కెట్ ఈరోజు ఏంటంటే గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. ఇది గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ప్రీవియస్ డే హై ఉంటుంది కదా. ప్రీవియస్ డే హై ఒక సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది. అది అందరికీ తెలిసిందే, సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది ప్రీవియస్ డే హై అది ఇదని. అట్ ద సేమ్ టైం ఏంటంటే మార్కెట్ అది చాలా అది అక్కడ మంచి సపోర్ట్గానే ఉన్నది ఇది ఉన్నది కదా. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్లోని ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది అనుకోండి. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ చూసారా, ఇక్కడ ఉన్న లాస్ట్ హైని క్రాస్ చేసింది. మార్కెట్ ఏంటంటే బుల్లిష్గా ఉంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే బుల్లిష్ ట్రెండ్లోని ఇది అంటే బుల్లిష్ సైడ్ మూవే మనం తీసుకుంటున్నాం అన్నమాట. సిఈ సైడ్ మూవే మనం ఇప్పుడు ట్రేడ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే, ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిందా? రైట్. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగిన తర్వాత ఫస్ట్ పుల్ బ్యాక్, ఇదిగోండి ఇది. ఓకే, ఫస్ట్ పుల్ బ్యాక్ మార్కెట్ క్రాస్ చేసింది. సో ఇది ఒక ఇంటీరియర్ టైప్ ఆఫ్ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది అన్నమాట. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఓకే, చూసుకుంటే ప్రీవియస్ డే హైని టచ్ చేసింది, మార్కెట్ ఏమో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఈ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో ఈ గ్రీన్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ట్రెండ్ లైన్ కూడా మన ఏరియాలో ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే జనరల్గా ఇది అంటుంటారు కదా, ఇలాగ డబల్ టాప్ డబల్ బాటమ్, ఇది డబల్ బాటమ్ అన్నమాట. ఓకే, సో ఇదేంటంటే ఈ అప్ సైడే బ్రేక్అవుట్ అవుతాయి. మనకి ఏంటంటే 3 టైప్ ఆఫ్ కన్ఫర్మేషన్ అనమాట. ఏంటంటే ప్రీవియస్ డే హై మార్కెట్ 40 బుల్లిష్గా ఉంది. ప్రీవియస్ డే హైని మార్కెట్ టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే 15 మినిట్స్లో 30 మినిట్స్లో ఇక్కడ అంటే ఈ ఏరియాలోని మనకి ఏంటంటే బుల్లిష్ ఎన్గల్ఫింగ్ జోన్ ఫామ్ అయింది. అంటే మనం ఇంకా అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మీకు ఎప్పుడు చెప్తుంటాం కదా, సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్. ఇదిగోండి, ఇది ఏంటంటే ఈ ప్రీవియస్ క్యాండిల్ని ఉంది కదా, ఈ ప్రీవియస్ క్యాండిల్లోని స్విప్ చేసి ఈ క్యాండిల్ పైన క్లోజ్ అయింది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ క్యాండిల్ ఎందుకు ట్రస్ట్ చేయాలంటే ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. మీరు అక్కడ ఇక్కడ తీసుకోకపోయినా ఇక్కడైనా తీసుకోవచ్చు. ఇది స్టాప్ లాస్ అయినా ఇదైనా స్టాప్ లాస్ అవ్వచ్చు.
ఇది కలిపి 30 పాయింట్స్ వస్తుంది. దానికంటే ఎక్కువ పాయింట్స్ ఇవ్వాలన్నమాట. ఓకే. ఈ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ దొరికింది ఈరోజు ఈ కన్సాలిడేషన్ మూవ్‌లో ఇది దొరకడం చాలా ఎక్కువైపోయింది. అంటే అది కూడా ఈ ఆర్డర్ బ్లాక్ టైప్ ఆఫ్ కాదు. ఇది అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీలో ఒక పార్ట్ అయిన ఒక భాగం మాట. అందులో ఇందులో ఎంతొచ్చిందో రిచ్ రివార్డ్ మనం చూసుకుందాం. చూసుకుంటే ఏంటంటే 1:8 అలా వచ్చిందన్నమాట ఇది. ఇదే ఫస్ట్ టార్గెట్ వరకైతే 1:8 అంటే అది క్రాస్ చేసింది. కాకపోతే ఏంటంటే మార్కెట్ ఆ టైంకి టైం అయిపోయిందన్నమాట. మనం ఏంటంటే 3కే ఎగ్జిట్ అయిపోతాం. మార్కెట్ అసలు చెప్పాలంటే యాక్చువల్‌గా ఏంటంటే మనం అంతవరకు హోల్డ్ చేయలేం. అంటే 3కే ఎంతకో మనం ఎగ్జిట్ అయిపోతాం. మనం ఈ ఏరియాలోనే ఎక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. అంటే ఓకే. మన ఏరియాలో మన ట్రెండ్ లైన్‌లో మన ట్రేడ్‌లోనే వెళ్తుంది ఆఫ్‌కోర్స్. కాకపోతే ఏంటంటే 3 తర్వాత మనం ఏంటంటే బెటర్ ఏంటంటే ఎప్పుడైనా సరే 3-3:10 లోపు మన ట్రేడ్‌ని క్లోజ్ చేసేయడం బెటర్. రిటైల్ ట్రేడర్ ఎప్పుడైనా సరే. ఆ తర్వాత ఎలాంటి మూవ్ వస్తాయి, ఎలాంటి గ్యాస్ వచ్చిందనుకోండి, వాలటాలిటీ మూవ్ వచ్చిందనుకోండి, మనం ఏంటంటే మనం ఇప్పటివరకు కలెక్ట్ చేసిన మనీ పోయిందనుకోండి, ఓకే. 3:30 తర్వాత మనం ఇంకా 3:30 తర్వాత కూడా ఇంకా మన డైరెక్షన్‌లో ఎళ్తది. అంటే 3:30 అంటానేంటి, ఓవరాల్‌గా మన డైరెక్షన్‌లోనే ఎళ్తది. కాకపోతే ఏంటంటే, ఈలోపు రిట్రేస్‌మెంట్‌లో ఉన్న మనీ పోతే, మనం ఎగ్జాక్ట్‌గా ఇంక తప్పదు కదా! ఇంక 3:30 ముందు ఏదోటి ఐదర్ లాస్ ఆర్ ప్రాఫిట్ ఏదో ఒకటి బుక్ చేసుకొని రావాలి కదా! సో, ఎందుకు ఆ రిస్క్? ఎంతవరకైతే ప్రాఫిట్ వస్తదో అంత ఏదైతే ఉందో అది తీసేసుకొని వచ్చేయడమే. సమ్‌టైమ్స్ ఏంటంటే 3 తర్వాత వచ్చిన ఎంట్రీస్ ఒకవేళ ఎంట్రీస్ అయినా సరే ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే. సమ్ అరౌండ్ 1:6 ఇది ఫస్ట్ టార్గెట్ ఇదనుకోండి. ఇదిగోండి. ఇది ఒక రెసిస్టెన్స్ సపోర్ట్ లాగా అనుకోవడమే కదా! ఫస్ట్ టార్గెట్ ఇది. ఆ ఏరియా వరకు మనం చేసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం. 5కి అదే 3:5కి ఎగ్జిట్ అయిపోండి. మంచిదే కదా! ఇక్కడ కూడా 1:5 అలాగ వస్తుంది. దానికన్నా ఇంకేం కావాలి మనకి. 1 ఎంతవరకు టార్గెట్ హోల్డ్ చేయొచ్చు. అదే ఏంటంటే డే హై వరకు. కాకపోతే ఏంటంటే టైం లేదు మనకి. సో, ఈ విధంగా ఏంటంటే ఈ ఎంట్రీ. మీకు అర్థమైంది కదా! ఏం చెప్పానో? సింపుల్ ఏం లేదు. ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత ప్రీవియస్ డే హై ఉంది కదా! అది మీరు జనరల్‌గా ఏంటంటే చాలామంది ఏమంటారంటే అది సపోర్ట్ కింద యాక్ట్ చేస్తది. అలా అనుకుంటారు. ఓకే. అది రైటే. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మనం డైరెక్ట్‌గా బ్లైండే తీసేసుకోలేం కదా! ఆ సపోర్ట్‌కి యాక్ట్ అవుతది కదా! అని చెప్పేసి అదే తీసేసుకోలేం కదా! మనం ఏంటంటే కొన్ని కన్ఫర్మేషన్స్ తీసుకుంటాం అన్నమాట. ఓకే. కన్ఫర్మేషన్స్ ఏంటి? ఫస్ట్ కన్ఫర్మేషన్ 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ప్రీవియస్ డే హైని టచ్ చేసిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ జరిగింది. బికాజ్ ఇక్కడున్న హైని బ్రేక్ చేసింది. యెస్. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ ఒక ట్రెండ్ లైన్‌లో కూడా ఫార్మ్ చేసింది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడున్న ఇండ్యూస్మెంట్‌ని క్రాస్ చేసింది. ఇండ్యూస్మెంట్ అయిపోయింది. అట్ ది సేమ్ టైమ్ ఏంటంటే ఇదొక డబుల్ టాప్ ప్యాటర్న్స్ ఉంటాయి కదా! ప్యాటర్న్స్‌లో 2 ప్యాటర్న్స్ హిట్ అయ్యి 2 ప్యాటర్న్స్ అయ్యాయన్నమాట. చూసుకుంటే డబుల్ టాప్ ఒకటి, ట్రెండ్ లైన్ ఒకటి. సో, ఏంటంటే మన ట్రేడ్‌కి మన ఏరియా డబుల్ బాటమ్ అండ్ ట్రెండ్ లైన్. మన ఏరియా వైపే ట్రేడ్ అవుతది. మార్కెట్ అనేది ఇన్ని కన్ఫర్మేషన్స్ ఉన్నాయన్నమాట. సో, ఇది రిస్క్ ఇస్తాం. ఇది ఉంది కదా! ఇది రిస్క్ ఇస్తాం మాట. టార్గెట్ అది పెట్టుకుందాం. ఓకే. ఇది ఇలాగ ఈరోజు వరకే మాట. ఈరోజు ఇంకా పెద్ద ఎంట్రీస్ ఇంకేం దొరకలేదు ఈరోజైతే. అట్ ద సేమ్ టైమ్ రేపటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటే ఓకే. హ్మ్. రేపేంటంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూసుకుంటే మార్కెట్ ఏంటంటే ఇది ఇంకా సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. మనకి ఇది ఉంది కదా! ఈ హై ఇది సరిగ్గా బ్రేక్ అవ్వలేదు. ఇది క్యాండిల్ క్లోజ్ అయినట్టే క్లోజ్ అయ్యి మళ్ళీ కిందకొచ్చేసింది. అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే చెప్పాను కదా! ఇందాకల 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఒక సప్లై జోన్‌లో ఉన్నది. అంటే మార్కెట్ టోటల్ పడిపోతది ఇక్కడి నుంచి అని కాదు. మార్కెట్ ఏంటంటే బుల్లిష్‌లోనే ఉంది. మనం ఇంక ఈ సైడ్ నుంచి ఏం తీసుకున్నా సరే బుల్లిష్ ట్రేడ్సే తీసుకుంటాము. కాకపోతే ఏంటంటే ఇక్కడ అన్‌మిటిగేటెడ్ సప్లై జోన్ ఉన్నది. అట్ ద సేమ్ టైమ్ ఇంకోటేంటంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది ఉంది కదా! ఇది కూడా ఒక డేంజర్ అంటే ఏంటి, ఇది ఒక ఆర్డర్ బ్లాక్ అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్ మాట. సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఇది. అది కూడా అన్‌మిటిగేటెడ్ అది ఫిల్ అవ్వలేమాట అది. అక్కడ ఏరియాస్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందనుకోండి. ఇదిగోండి ఇది ఉంది కదా! ఇది 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 బ్రేక్ చేసి పైన ఓపెన్ అయిందనుకోండి. మార్కెట్ ఈ ఏరియాస్ టచ్ చేసి అంటే ఇవి టచ్ చేసి మళ్ళీ ఏరియాస్‌లోకి రావచ్చు. ఇదేదంటే సపోర్ట్ లాగా యాక్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. మళ్ళీ ఇక్కడ ఏదైనా ఆర్డర్ బ్లాక్స్ క్రియేట్ అయ్యాయనుకోండి. అవి ట్రేడ్ తీసుకోవచ్చు. లేదంటే ఇది అవుతదన్నమాట. ఇది ఆర్డర్ బ్లాక్ అవుతదన్నమాట. ఓకే. మార్కెట్ ఈ గ్యాప్ పైన ఓపెన్ అయిపోయి, ఈ ఏదైతే ఉందో చూడండి ఇది అన్‌మిటిగేటెడ్ ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయని చెప్పాను కదండీ! అవి పాతవెప్పుడో ఈ డౌన్ ట్రెండ్‌లోని ఆ ఏరియా ఈ రిట్రేస్‌మెంట్‌లో అవ్వచ్చుమాట. ఈ రిట్రేస్‌మెంట్‌లో రావచ్చుమాట. ఏంటంటే ఇలాగ రిట్రేస్‌మెంట్ లాగా ఒక ట్రెండ్ లైన్ లాగా ఫార్మ్ చేసుకొని రావచ్చు. వచ్చి ఇక్కడేంటంటే ఇది ఉన్నది కదా! ఇది ఆర్డర్ బ్లాక్
సారీ. ఇది ఆర్డర్ బ్లాక్. ఇది అంటే 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో అది ఆర్డర్ బ్లాక్ అవుతది. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ ఉంది చూడండి. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతదన్నమాట. ఒకేళ ఇది ఫెయిల్ అయిపోయిందనుకోండి. ఒకేళ ఒకేళ ఇంకో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇది అన్‌మిటిగేటెడ్ కూడాను. ఇది అన్‌మిటిగేటెడ్. ఇక్కడ ఇంకా ఇండ్యూస్‌మెంట్ అనేది అవ్వలేదు. మార్కెట్ ఒకవేళ ఫ్లాట్‌గా ఓపెన్ అయిందనుకోండి. ఫ్లాట్‌గా ఓపెన్ అయితే ఇది తీసుకోకండి. ఎందుకంటే ఇది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఒక క్యాండిల్‌లోనే ఎళ్లి పైనుంచి కిందకి సరిగ్గా క్లోజ్ అయితాయి. ఇప్పుడు ఏంటంటే రేపు మార్కెట్ ఫ్లాట్‌గా ఓపెన్ అయిపోయి, ఇది బ్రేక్ చేసి ఓకే. ఇది టచ్ అయింది. అన్‌మి ఆహ్, స డా సప్లై జోన్ టచ్ అయింది. సప్లై జోన్ టచ్ అయినా సరే, ఒక ప్యాటర్న్‌లా ఫార్మ్ చేసుకుంటూ వచ్చిందనుకోండి, ఇది మనం తీసుకోవచ్చు. ఏది? ఇది ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్‌ని తీసుకోవచ్చు. ఓకే. అట్ ద సేమ్ టైమ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిపోయిందనుకోండి. దీనికంటే పైన ఇంకా ఓపెన్ అయిపోయిందనుకోండి. ఓకే. ఇది సపోర్ట్ కిందైనా పని చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ అది బ్రేక్ అయ్యి కిందకొచ్చినా సరే ఓకే. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోనే ఏంటంటే ఇది 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 ఆర్డర్ బ్లాక్ కింద పనిచేస్తది. 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని. ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఏంటి ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ ఏదైనా పుల్ బ్యాక్‌ని క్రాస్ చేసి ఇక్కడ ఇండ్యూస్‌మెంట్ తీసుకొని ఇది ఆర్డర్ బ్లాక్ పనిచేస్తది. లేదంటే ఇది ఉంది చూడండి. అల్టిమేట్‌గా ఇది బ్రేక్ అయిపోయినా సరే, ఓకే. ఇది బ్రేక్ అయిపోయినా సరే, ఈ లో బ్రేక్ అయిపోయినా సరే, ఇక్కడ మనకి 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో అదే 15 ఇదేంటంటే ఈ అన్‌మిటిగేటెడ్ జోన్ ఉండిపోయిందన్నమాట. ఇదొక అన్‌మిటిగేటెడ్ జోన్ ఉండిపోయింది. ఇంబాలన్స్. ఆ ఇంబాలన్స్ ఫిల్ చేసి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటదన్నమాట. లేదు ఇది బ్రేక్ అయిపోతే ఇంకేంటంటే టోటల్‌గా ఈ డౌన్ ట్రెండ్ అంటే డౌన్ ట్రెండ్ అంటే రిట్రేస్‌మెంట్ మాట. డౌన్ ట్రెండ్ రిట్రేస్‌మెంట్ ఇంక మనం ఇంక ఇక్కడ వరకు ఈ గ్యాప్ ఫిల్ ఉంటది కదా! ఈ గ్యాప్ ఫిల్ వరకు చూసుకుంటాం మాట. ఓకే. ఈ గ్యాప్ ఫిల్ వరకు చూసుకుంటాం. అక్కడ కూడా ఏంటంటే ఇది బ్రేక్ అయిపోద్ది కదా! అక్కడున్న ఆర్డర్ బ్లాక్స్ ఆ ఏరియాలో ఫార్మ్ అయిన మార్కెట్ బట్టి మనం ఏంటంటే అక్కడ ఎంట్రీస్ తీసుకుంటాం. సో, ఇది ఇలాగ ఉంటదన్నమాట. రేపటి గురించి మనం చూసుకుంటే ఎగ్జాక్ట్‌గా ఇలాగే అయిపోతది అని చెప్పను. ఎందుకంటే మనకిక్కడ స్ట్రక్చర్ లేదు. ఎందుకంటే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో మనకేం పెద్దగా ఫార్మ్ అవ్వలేదు. సో, ఆర్డర్ బ్లాక్ అనేది డిఫైన్డ్‌గా లేదు మనకిక్కడ. సో, ఏంటంటే రేపటి మార్కెట్‌లో ఒక స్ట్రక్చర్ బట్టి రేపు తీసుకుంటాను. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఎలాగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయిందనుకోండి. ఇది బ్రేక్ అయిపోయిందనుకోండి. మరి డౌన్ సైడ్ ఇక్కడ వరకు తీసుకుంటా. ఎందుకంటే ఇక్కడ ఎక్కడ సపోర్ట్ లేదన్నమాట. పైకి తీసుకెళ్ళే మార్కెట్ ఇదంతా ఏంటంటే డౌన్ ట్రెండ్ మూవ్ మాట. సో, ఏంటంటే మనం ఇక్కడున్న ఆర్డర్ బ్లాక్స్ అక్కడున్న స్ట్రక్చర్ మ్యాపింగ్ ఫార్మ్ అయిన బట్టి మనం అక్కడ ఎంట్రీస్ తీసుకుంటాం. ఇక్కడ కూడా ఏం లేదు స్ట్రక్చర్ లేదన్నమాట. స్ట్రక్చర్ మ్యాపింగ్ లేదు. ఇక్కడ ఒక ఆర్డర్ బ్లాక్ ఉన్నా సరే ఏంటంటే ఇది 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోని ఇది సరిగ్గా క్లోజ్ అవ్వలేదు. ఇది ఉంది చూడండి. ఈ హై ఉందా? ఈ హైని సరిగ్గా బ్రేక్ చేయలేదు. ఆ క్యాండిల్ బ్రేక్ అయ్యి కిందకొచ్చేసింది. సో, మనం అంత ఈజీగా తీసుకోకూడదు. ఓకే. అందుకే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అంత ఈజీగా తీసుకోకూడదు. ఒకేళ పర్ఫెక్ట్‌గా బ్రేక్ అయ్యి ఇండ్యూస్‌మెంట్ అయితే ఇక్కడ మనం ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం మాట. 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ ఉంది చూడండి. అన్‌మిటిగేటెడ్ ఏరియా ఉంది చూడండి. ఇది ఆర్డర్ బ్లాక్ తీసుకుంటాం మాట. సో, ఆ విధంగా ఎంట్రీస్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అట్ ది సేమ్ టైమ్ మీరు ట్రేడ్ చేయమని చెప్పట్లేదు. జస్ట్ అబ్జర్వ్ చేయమని మాత్రమే చెప్తున్నాను. ఓకే. మీకు ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా మీ ఫ్రెండ్స్ ఎవరికైనా స్టాక్ మార్కెట్ నేర్చుకోవాలనుకున్నా, లేదా టెక్నికల్ అనాలిసిస్, స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకున్నా, ఈ వీడియో షేర్ చేసినట్టయితే వాళ్ళకి హెల్ప్‌ఫుల్‌గా ఉంటుందని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అదే విధంగా మీరు స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలనుకున్నా, అడ్వాన్స్ లిక్విడిటీ స్ట్రాటజీస్ ఏవైనా సరే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకున్నా సరే, మీకు కిందన డిస్క్రిప్షన్‌లో నా నంబర్ ఇస్తాను. దానికి వాట్సాప్ ఆర్ కాల్ చేసినట్టయితే నేను మీకు క్లాసెస్ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటనేది కాంటాక్ట్ చెప్తాను మీకు. ఆహ్, మీరు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.